హాయ్ ఆల్, మిల్లెట్ దోస బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక గ్లాస్ మినపప్పు తీసుకోండి. దానికి 2 గ్లాసుల కీన్వా వేసుకోండి. కీన్వాలో ఫైబర్ అలాగే ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కిడ్స్ గానీ, పెద్దవాళ్ళు గానీ, ఒకవేళ కార్బ్స్ తక్కువ తినేవాళ్ళు ఎవరైనా సరే యూజ్ చేసుకోండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒక గ్లాస్ రైస్ వేసుకోండి. ఒక స్పూన్ శనగపప్పు, అలాగే హాఫ్ స్పూన్ మెంతులు వేసి ఒక 6-8 అవర్స్ పాటు మంచిగా 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టేసుకోండి. తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేసేసుకోండి. మిక్సీ జార్‌లోకి వేసుకొని ఇలా మంచిగా దోస బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. కొంచెం వాటర్ అలాగే సాల్ట్ వేసేసుకొని ఇలా దోసలు వేసేసుకోండి. మీరు నార్మల్ దోస వేసుకుంటారు కదా! దానికంటే ఇది 200 టైమ్స్ బెటర్, టేస్టీగా ఉంది. దీని మీద కొంచెం పండుమిర్చి పచ్చడి వేసుకుంటున్నాను నేను. లేదా మీరు ఉల్లి కారం అంటారు కదా! అది కూడా వేసుకోవచ్చు. దీన్ని పల్లి చట్నీతోని తింటే చాలా చాలా టేస్టీగా ఉంది. హెల్తీగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. యాక్చువల్‌గా ఇది టేస్ట్ అయితే చాలా బావుంది. పెసర్లతోని దోస బ్యాటర్ చూపిచ్చాను. దానికి చాలా మంచి సపోర్ట్ చేశారండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను.